హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో చాలా డిఫరెంట్గా ఈజీగా చక్రాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంతకుముందు వీడియోలో చక్రాలని ఎలా తయారు చేసుకోవాలో అనేది పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 టమాటోస్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి ఒక చిన్న సైజ్ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వాటర్ అనేది ఏమాత్రం కూడా యూజ్ చేయకుండా ఈ టమాటోస్ని మాత్రమే మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత ఒక జల్లిగంటని తీసుకొని ఒక స్పూన్ సహాయంతో ఇలా తిప్పుతూ జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి గింజలు నారలు అనేవి ఇలా స్ట్రెయిన్ అయిపోతాయి. గింజలు నారలు ఉండడం వలన చక్రాలని ప్రిపేర్ చేసుకునేటప్పుడు అడ్డుపడకుండా ఉంటాయి. ఇలా ఒక బౌల్లోకి జ్యూస్ని తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక బౌల్లోకి 200 గ్రాముల శనగపిండిని తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకొని కొంచెం అంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వాము పౌడర్, వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఇలా టోటల్గా కలిసే విధంగా పిండిలో కలిపిన తర్వాతనే మనం తయారు చేసుకున్నటువంటి టమాటో జ్యూస్ని ఇందులో కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తంగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఏమాత్రం కూడా యూజ్ చేయకుండా ఓన్లీ టమాటో జ్యూస్ని మాత్రమే వాడి ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్ని వేడి చేసుకున్నది ఇందులో కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని తయారు చేసుకోవాలి. మొత్తంగా కలుపుకోవాలి. పిండి అనేది ఆయిల్ని పోయడం వలన టేస్టీగా ఉంటాయి చక్రాలు అనేవి. ఇప్పుడు చక్రాలు తయారు చేసే ఒక పరికరాన్ని తీసుకొని దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. సన్నగా ఉన్నటువంటి హోల్స్ ఉన్నవి తీసుకున్నాను. లోపల కొద్ది గొప్ప ఆయిల్ని అప్లై చేసుకోవాలి. పిండి అనేది పట్టేసి ఉంటుంది కదా మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు, కాబట్టి ఆయిల్ని టోటల్గా అప్లై చేసుకొని ఇప్పుడు మనం ఏ రకమైనటువంటి చక్రాలని ప్రిపేర్ చేసుకుంటామో ఆ ప్లేట్ని తీసుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. థ్రెడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం ఇలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక స్పూన్తో టోటల్గా పిండిని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత పైన మూతను కూడా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పోసుకొని ఇలా చక్రాలని తిప్పుతూ ప్రిపేర్ చేసుకోవాలి. టమాటోస్ని వాడడం వలన చక్రాలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5-6 సెకండ్ల తర్వాత అటు ఇటుగా కదిలిస్తూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొద్దిగా కాలింది అనుకున్నప్పుడు ఒకసారి తిప్పుకోవాలి. ఎక్కువ శాతం శనగపిండి అనేది ఉండడం వలన తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. ఇంకా కొద్దిగా ఎర్లీగా కూడా తీసుకోవచ్చు. ఇలా కాలయ్యా లేదా అని చెక్ చేసుకొని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి తయారు చేసి చూపిస్తున్నాను. ఇలా కొద్ది గొప్ప కాలిన తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5-6 సెకండ్లకి ప్లేట్లోకి సపరేట్ చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా మనం టమాటోస్తో ఇలా స్నాక్ ఐటెంని ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కరివేపాకుని ఫ్రై చేసి కూడా ఇందులో వేసుకొని
తింటే చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.